అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కమ్మరి శ్రీనివాస్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం హామీని అమలు చేయకుండా గాలికి వదిలేసిందన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి కీలక సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు రాష్ట్ర నాయకుడు కమ్మరి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్పై కొందరు చేస్తున్న విమర్శలను ఖండించిన ఆయన తెలంగాణలోనూ జనసేన పార్టీ సిద్ధాంతాలను విశ్వసించే లక్షలాది మంది అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని విశ్వసించి ఆరాధించారని, ఆయనకు తెలంగాణపై ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కావాలనే జనసేన పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని, పార్టీ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీకి ప్రజలు మరింత ఆదరణ ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలో సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో పెద్ద కాదు, మాకు చేతనైనంత ఫౌండేషన్ తరఫున మరియు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా సేవలు చేయడానికి ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాను, జనసేన పార్టీని ఆదరించండి, ఒక యువతను ఆదరించండి. మేమంతా యువతనే, వీళ్ళు ఎక్కడో రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అంతా పిల్లలు. కొత్త రక్తంని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ప్రోగ్రాం పెడుతున్నాం. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి ఇక 1-2 monthsలో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం, మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకేవో కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం.